ప్రైజ్ లార్డ్. అందరికి వందనములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనము. మేము తెలియచేసిన సమాచారం ఎవడునను యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడింది అని వచనము రాయబడి ఉన్నది. ఎవరు ఈ యెషయా అంటే ఆమోస్ కుమారుడు. ఆమోస్ కుమారుడు అనే యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము 8వ శతాబ్దం కాలానికి సంబంధించిన ప్రవక్త. నలుగురు రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్త. ఆ నలుగురు ఎవరంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ నలుగురు రాజుల కాలంలో పరిపాలన చేసిన వ్యక్తి యెషయా ప్రవక్త. కాబట్టి ఆ కాలంలో దేవుడు తన కోసము ఆయన సశరీరుడుగా శరీరాన్ని ధరించుకుని వచ్చిన తర్వాత అనేకుల విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు, ఆయన బోధ చేసినప్పుడు, అద్భుతమైన కార్యం చేసినప్పుడు ఆయనే విశ్వసించరు అని రాయించిన ప్రవచనమే ఇది మొదట వచనం. ఎక్కడ ఈ యొక్క ప్రవచనం నెరవేరిందంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రభువా, మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగింది. అక్కడ రాయబడిన ప్రవచనము యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రవచనం నెరవేరింది. ఎలా నెరవేరిందంటే ఆయన అద్భుతమైన క్రియలు, సూచక్రియలు చేశారు, మహత్కార్యం చేశారు. కానీ ఆయన ఎందుకు విశ్వసించలేదు. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరింది. కింద వచనం. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలైనగా వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలిగజేసి వారి హృదయము కఠినపరచను అని యెషయా మరొక చోట చెప్పింది. యెషయా మరొక చోట ఎక్కడ చెప్పాడంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయం క్రోవ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పాను అనే ప్రవచనం రాయబడి ఉన్నది. ఈ విధంగా ప్రవచనాలు నెరవేరుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 47వ వచనం. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. అసలు యెషయాకి దేవుడు ఎప్పుడు తన మహిమను చూపించాడంటే అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు